వన్. హలో ఎవరిబడి, వెల్కమ్ టు పులిహోర పండిట్స్. మాకు మేమిద్దరం అలాగన్నా ఖాళీగానే పడున్నాం. ఈ ఈ సీజన్ లో మంచి సినిమాలు ఏం రావడం లేదు. మేము యా. ఎలాగన్నా ఐపీఎల్ ఏం ఫాలో అవ్వము. సో మేమే ఒక కొత్త గేమ్ షో కనిపెట్టుకొని వచ్చాం ఆడడానికి. మేమిద్దరే ఆడడం ఎందుకు, మిమ్మల్ని కూడా ఆడిపిద్దాం. అదే మీరు ఆడొచ్చి మీరు చూసేటట్టు చేసుకున్నాం. గూగుల్ చూసి చెప్పు అని ఒక సిరీస్. దీంట్లో బేసిక్ గా గూగుల్ నుంచి క్యూములేట్ చేసుకున్న డిస్క్రిప్షన్స్ అన్ని తెచ్చుకున్నాము. ఐదు ఐదు నేను ఐదు వాడు తెచ్చుకున్నాము. వాడు తెచ్చిన నేను అదే గెస్ట్ చేస్తా. నేను నేను 5 కంటే ఎక్కువ తెచ్చారు. ఈ రోజు ఆడేదైతే ఐదే, నువ్వు ఎన్ని తెచ్చుకున్నా. ఆ. ఓకే. సో ఆ ఐదు ఐదు గెస్ట్ చేసుకొని ఎవరు ఎక్కువ చెప్తారు అనేదే గేమ్. చాలా నాకు తెలిసి ఇది మేము ప్రణీత్ హనుమంతు భయ్యా నుంచి అదే దుబ్బేసాం ఐడియా. సో చూద్దాం ఎలా ఉంటుందో. ఓకే, స్టార్ట్ చేద్దామా, ఆరంభిద్దాం. చేశాడు, ప్రణీత్ చేశాడు ఫుల్ వీడియో దానికి. ఫుల్ వీడియో కాదు, హోంవర్క్ టిఎఫ్ఐ హోంవర్క్ అన్న సిరీస్ లో ఇదొక సబ్ కేటగిరీ గేమ్ షో ఆహా. అన్నట్టు. ఆహా. ఉమ్. ఏంటిది ఈ మంత్ వస్తున్నాయి ఆ వీడియోస్ లో ఒకట, ఇది మొన్న వచ్చింది కదా. ఆ, ఈ మంత్ వస్తున్నామే అనుకుంటా. అంత ఫాలో అవ్వలేదు. ఒక వీడియో ఫాలో ఉమ్. అయ్యా, సంపత్ది. ఉమ్. అదే మన డూడ్ రీల్స్ చేస్తాడు కదా, తన గెస్ట్ లో ఓహో, వచ్చాడు. అది చూసా. చల్లగుంటాడు కళ్ళద్దాలు బండాడు. ఆ, అదే అదే రే. ఉమ్. ఆ, కట్ చేసుకో. అదే అదేరా. 5 ఉండదు దీనమ్మ, 7 feet అన్నట్టు కనిపిస్తాడు ఆయనే కదా, పెద్ద ఆయన. దట్కే ఎస్. ఓకే, సరే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఓకేనా. నువ్వా నేనా? ఏది? ఫస్ట్ నీది పెడతా ఒకటి, నేను గెస్ చేయాలని ట్రై చేస్తా, ఏమంటావు? ఓకే ఓకే ఓకే, పెట్టు. గూగుల్ చేయకు రా. నువ్వు నాకు తెలిసి నువ్వు చూసేసావు చేయనురా. ఉన్నావు. అరే నేను చేయలేదురా, నేను నిజం చేయలేదు. ఏదో అంత ఇగో, సిగ్గుపడు, సరే చూద్దాం. ఓకే దా. ఉమ్. A man నేను చదువుతాను ఒక reminisces. నేను చదువుతాను. ఓకే. నీవు. చదువు చదువు చదువు. Man reminisces his good old college days and thinks about how he managed to find his purpose and get his life together. చెప్పు. డ్రాగన్. ఏ సినిమా? డ్రాగన్ లో వాడు ఎక్కడ రెమినిస్ అవుతాడు? కాదా? దుబ్బేసానని సంతోషపడతాడుగా. లేదు ఓహో, లేదు. రవితేజ సి అది. బట్ గుర్తుకొస్తున్నాయి అదా? నాకు అదా ఇదా కాదా? కాదు, సినిమా పేరు చెప్పాలి నువ్వు. అదే గేమ్ ఇక్కడ. ఇట్ మ్యాన్ reminisces his good old college days. His purpose and with his life. చెప్పట్టు. ఇంటి అన్న ఏదోటి. అరే హింట్ ఇస్తే సరే ఓకే. ఈ సినిమా చాలా దిస్ ఇస్ వేగ్ వెరీ హింట్. సిమిలర్ టు. చాలా వేగ్ హింట్. అంటే ఓకే, యా దిస్ ఇస్ సిమిలర్ టు డ్రాగన్. సిమిలర్ టు డ్రాగన్ తెలుగు తమిళ? ఇక చెప్తారు మరి. ఓ సరే అరే సరే, ఓకే ఓకే. హ్యాపీ డేస్. కాదు. హ్యాపీ డేస్. సప్లీ క్లియర్ చేస్తాడా బై ఎనీ ఛాన్స్? లేదు అంటే నేను చూడలేదురా. అదే అదే మజా మూవీ. దీంట్లో. నువ్వు చూసావు. ఇది ఇంకో హింట్ ఇది. చాలా క్రూషియల్ హింట్. థింక్ అబౌట్ ఇట్. నువ్వు చూసావు ఈ సినిమాని. నేను చూసాను, నువ్వు చూడలేదు. కాలేజ్ మీద. మ్యాడ్ రా. మ్యాడ్ ప్లాట్ ఏంటి భయ? మ్యాడ్ కి ప్లాటే లేదు అంటే. మ్యాడ్ లో గుడ్ ఓల్డ్ కాలేజ్ చేస్తే పర్పస్ అయితే, అరే నేను ఎగ్జాక్ట్ మ్యాచ్ ఇది చెప్పాను రా ఇప్పుడైతే. వాడెవడు ఆ బంట, వాడి పేరెంట్ లడ్డు. లడ్డు అన్నవాడు వాడు కాలేజ్ డేస్ గురించి నరేట్ చేస్తాడు. కత్తిలా చెప్పాను నేను ఇప్పుడు. ఆ కరెక్టే కానీ ఏమో, మ్యాడ్ డిస్క్రిప్షన్ అంతే చూడలేదు. కానీ ఇదైతే మ్యాడ్ది కాదు. మ్యాడ్ కాదు. యాక్చువల్లీ ఒకే డిస్క్రిప్షన్ రెండు ఆ పెట్టొచ్చు. నేను అలా చేసా యాక్చువల్లీ. నేను 3 డిస్క్రిప్షన్స్ అలా మల్టిపుల్ సినిమాలకు ఉండేటట్టు చేశాను నేను. భయ్యా అలా కాదు, గూగుల్లో వచ్చిందే మనం పెట్టాలి. అదే గేమ్. సర్లే. వద్దులే బా అదేలే. సూపర్. సూపర్ ఆడేవలే మొత్తం చూసి ఉమ్. వస్తున్నాం. తెలియదు చెప్పు నాకు చెప్పు చెప్పు. చెప్పింది ఇంక దీనమ్మా, లేదు ఇంకో క్లూ లేదంటే. ఆ ఇంకోటి మరీ సటిల్ గా ఇవ్వాలంటే. షటిల్ గిటిల్ కాదు, నువ్వు గట్టిగా బ్లేటెంట్ గా ఇచ్చాను అసలు. బ్లేటెంట్ గా కాదా, సటిల్ గా ట్రై. సరే తమిళ సినిమా. తమిళం. తమిళం కాలేజ్. తమిళంలో ఆ, కాలేజ్ సినిమా అంటే అరే యూత్ తమిళ ఏంటి కాలేజ్. కంప్లీట్? ఆ ఓ డి అమ్మ, 3 Idiots నన్బా. కాదు. ఊక మ్యాచ్ అవుతుంది కదా స్టోరీ. కాదు కాదు. ఎన్నిటికి మ్యాచ్ అయిపోయింది ఇప్పుడు?
మరి వేగ్ వేగ్ అంటే ఇవే దొరుకుతాయి మరి నీకు. ఈ అమ్మ తమిళ కాలేజ్ సినిమాలు ఇంకేం చూపించుకున్నారా? అరే అరే నీ అప్ప ఫస్ట్ నువ్వు తమిళ్ కాలేజ్ ఈ రెండు పేరులతో ఉమ్. తక్కువ సినిమాలు ఉన్నాయి. దాంట్లో మెయిన్ స్ట్రీమ్ చాలా తక్కువ, ఆ మెయిన్ స్ట్రీమ్ అరే మనం చూసిందే ఇంకా తక్కువ. ఆలోచించు, తెలిసిపోతుంది. చెప్పేసా రెండు డ్రాగన్ నంబా మ్మ్. ఇంకా ఏం చూపించుకున్నా తెలదరా నాయన చెప్పేసి. ఇప్పుడు ఈ స్పాట్ లో సరే ఒక పెట్టేసరికి పని రావట్లే ఇంకా. కాదు కాదు, ఆ, ఉమ్. మన తలపతి పెద్ద సూపర్ స్టార్. ఉమ్. నువ్వు చెప్పిన డ్రాగన్ జూనియర్ సూపర్ స్టార్. ఆ, నువ్వు ఎక్స్ట్రీమ్ ఎన్స్ లో ఉన్నావు, మధ్యలో ఉంటారు హీరోలు. ఆ మధ్యలో ఉన్న హీరోల ధనుషా? గురించి ఆలోచించు. కాదు. ధనుష్ కాదు. ఏంటమ్మా ఇంకోడున్నాడు తలపతి దీప్ మధ్యలో. ప్రిన్సా? అది ప్రిన్స్ కాదు, సారీ, డానా? దానే. అది ఛీ నీ యాక్. పోరా నాయన, దాని కూడా మంచి సినిమాలు చెప్పాను ఇందాక, ఎక్స్ట్రా పాయింట్స్ కావాలి. భూగోళం. నేను నీలా చీట్ చేయలేదు రే, గూగుల్లో ఉన్నది అలా టిట్టో స్క్రీన్ షాట్ తీసి పెట్టాను నేను ఇక్కడ. ఓహో అవునా? నేను ప్లాట్ అడిగాను నేను కంప్లీట్ గా. మరి అది గూగుల్ నుంచి ఇవ్వదేమో, నాకు తిప్పి తిప్పి అంతా ఏదోలే. మరీ వేగిస్తూ సెర్చ్ చేయను నేను. సరే పెట్టు. అమ్మా నాకు ఓకే. అర్థమైపోయింది నా ఫ్యూచర్. పెట్టు పెట్టు. అది చదువురా. నేను చదవాలి బాబోయ్. కదా. చదువు An చదువు. economically disadvantaged young man from a neglected background enters an illegal natural resource extraction industry, systematically eliminates his competition through increasingly theatrical methods, and accumulates enough regional influence to become a problem the government can no longer ignore. ఓకే, సి దీనికి నేను క్వశ్చన్ అడుగుతా, నువ్వు క్వశ్చన్ ఆన్సర్ చెప్పు. ఫస్ట్ అయి క్వశ్చన్. బాబు ఆ, సినిమా అనేది అయి ఉండొచ్చు. నీ నీ గు- అయ్యి ఉండొచ్చు అంటే కదా, నేను మూడు అవునా కాదా? ఆన్సర్లు అనుకున్నా, నువ్వు ఆ మూడు ఆన్సర్లు ఏది చెప్పినా కరెక్టే. ఓహో అలా పెట్టా. ఆ, భీష్మానా? నాకు ఫస్ట్ ఫస్ట్ ఇనిషియల్ ఇంప్రెషన్ భీష్మ పైన పడింది నాకు. పిచ్చాన తెంగిందని ఆ? పిచ్చి ఏంది? తెంగిందా? వాడు ఎకనామికలీ డిసడ్వాంటేజ్ రారా వాడికి, దీనమ్మ ఎక్కడో మణికొండలో ఇండిపెండెంట్ హౌస్ లో ఉంటాడు వాడు. కాదు అంటే లీగల్ హైయర్ కాదు కదా. కాదు, లీగల్ అయ్యారు ఇక్కడ ఓకే. ఎక్కడుందిరా? యంగ్ మ్యాన్ నెగ్లెక్టెడ్ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ అమ్మా నాన్న నెగ్లెక్ట్ రా, వాడికి ఉద్యోగం లేకపోయినా ఇంట్లో అదేలే పెట్టి అదేలే, మేపుతారా నేను అండి. న్యాచురల్ రిసోర్స్ దానిపైన పట్టుకున్నా కానీ సర్లే. ఒకసారి చదువుకో, సిస్టమాటిక్. నువ్వు ఒకసారి చదువుకో సమంగా నీకు అర్థమైంది. చాలా బేర్ కాదు బేసిక్ ఇచ్చారా. ఇది ఒక మెయిన్ స్ట్రీమ్ సినిమా అయినా. మెయిన్ స్ట్రీమ్ కంటే మెయిన్ స్ట్రీమ్ రా. మెయిన్ స్ట్రీమ్ కంటే మెయిన్ స్ట్రీమా? ఒక బాబు సినిమా కూడా దీంట్లో కరెక్ట్ ఆన్సర్ యాక్చువల్లీ. ఓకే. బాబు సినిమాలు మనకి ఎందుకు తెలీదు? ఆ, కానీ బాబు ఎప్పుడు నెగ్లెక్టెడ్ యంగ్ మ్యాన్ కాదు కదా, అదేగా మరి ప్రాబ్లం. అదే చూడు చూడు చూడు. లీగల్ ఇదా? ఆ, ఆ, దాన్ని ఏమంటారు? కీర్తి సురేష్ ఉమ్, ఉంటది హీరోయిన్, అదేనా? కాదు, కీర్తి సురేష్ దేంట్లో లేదు. ఎప్పు ఉందిరా. స- సర్కార్ వారి పాట. కాదు. అరే, యంగ్ మ్యాన్ ఫ్రమ్ నెగ్లెక్టెడ్ ఎంటర్స్ ఇల్లీగల్ న్యాచురల్ రిసోర్స్ ఎక్స్ట్రాక్షన్ ఇండస్ట్రీ. ఆగు గెస్ అందులో చేద్దాం డబ్బులు ఇది. ఎక్స్ట్రాక్ట్ చేస్తారు, ఇల్లీగల్ న్యాచురల్ రిసోర్స్ కాదు. న్యాచురల్ రిసోర్స్ ఎక్కడరా? శ్రీమంతుడు. మెంట్లా, వాడు నెగ్లెక్టెడ్ ఆ దాంట్లో అయినా వాడు ఏమో నాకు ఎలిమినేట్స్ హిస్ గుర్తులేదు, కాంపిటీషన్ అదో త్రూ పెద్ద గుర్తించుకున్న ఇంక్రీజింగ్లీ సినిమా ఏం థియేట్రికల్ కాదు. మెథడ్స్. ఆ థియేట్రికల్. ఓ ఆ, ఆ, కాదు. ఆహా, వద్దులే. తంతా అరే నేను ఆన్సర్ ఇల్లీగల్ చెప్పాను అనుకో. ఏంటి, ఏం ఉమ్. ఆన్సర్ చెప్పు ఒకసారి, చెప్పు బై ఛాన్స్ కరెక్ట్ వచ్చేమో. వద్దు, వద్దులే. అరే చెప్పు చెప్పు ఒకసారి, బై ఛాన్స్ కరెక్ట్ చెప్పు ఒకసారి. ధనుష్. ధనుష్ అది వాతి అనుకున్నానే గాని కాదు. ఆపేసింది. చెప్పు. నా హింటి హింటి నాకు హింటి. ఆగు ఆగు, భర్తనేనా? కాదురా. సరే, నేను మహేష్ బాబు. బాబు 2000s లో చేసిన మూవీకి ఇది మ్యాచ్ అవుతుంది డిస్క్రిప్షన్. 2000s. అయ్యయ్యో, నాకు పాత సినిమా నాకు తెలియవు అంటే నువ్వు కావాలని దాని నుంచి ఇచ్చినట్టు ఉంది ఇది. పోనీ అయితే ఇప్పుడు రీసెంట్ గా, సరే,
ఇది ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన 3 మూవీస్ కి రిలేట్ అవుతుంది. ఆ 3 మూవీస్ కూడా బ్లాక్ బస్టర్ అంటే బ్లాక్ బస్టర్స్. 3 డిఫరెంట్ లాంగ్వేజెస్ లో వచ్చాయి. వారసుడా? మొట్టే కాదులే. కూడా ఎకనామికల్లీ డిసడ్వాంటేజ్డ్ యంగ్ మ్యాన్ ఓకే ఫ్రమ్ అ నెగ్లెక్టెడ్ బ్యాక్గ్రౌండ్. ఎవడాడు? అంటే ఓకే సరే నాకు ఆ, నేను నువ్వు అడిగిన క్వశ్చన్స్ అడుగు, క్వశ్చన్ నువ్వు కాదు. వరుస పెట్టి క్వశ్చన్స్ అడుగు, నేను ఆన్సర్ చెప్తాను. వాడు అనాదా హీరో? నో. 3 సినిమాలు ఆలోచించుకొని చెప్తారా, మూడిట్లో అనాథ కాదు. ఓకే మరి నెగ్లెక్టెడ్ అంటే ఎలాగ? అంటే మంచి పేరెంటల్ కేర్ దొరకలేని వాడా? ఏంటి అబ్యూసివ్ పేరెంట్స్ మూడు ఉన్నారా? ఎలాగ సినిమాల్లో కూడా నెగ్లెక్ట్? ఒక సింగిల్ పేరెంటే 3 సినిమాల్లో ఉన్నారు. నా ఇద్దరా నా ఛీ! సినిమాటికలీ గడ్డాలు ఉన్నాయిరా, 3 సినిమాల్లో హీరోలకి గడ్డాలు ఉన్నాయి, బీభత్సమైన గడ్డాలు. ఆ ఓకేలే. ఇది మన కేజీఎఫ్. ఎస్. ఇంకో అనుకున్నాను రెండు. గెడ్డాల గెడ్డాలని వెంటనే ఆ కేజీఎఫ్ ఆ, గుర్తొచ్చింది. ఇంకో సరే రెండు. ఓకే కేజీఎఫ్. మిగతా రెండేంటి? ఏ ఒక్క క్వశ్చన్ ఒక్క ఇది చెప్పు, నువ్వు చెప్పి మిగతా రెండేంటి? కేజీఎఫ్, పుష్ప, దురందర్. ఓ దురందర్ ఓకే. సేమ్. డిసడ్వాంటేజ్. ఎంటర్స్ అండ్ ఇల్లీగల్ నేచురల్ రిసోర్స్ ఎక్స్ట్రాక్షన్ ఇండస్ట్రీ. బేసిక్ గా అంటే ఇల్లీగల్ నేచురల్ రిసోర్స్ అంటే అక్కడ గోల్డ్, ఇక్కడ ఎర్రచందనం. అక్కడ ఇంకొంచెం డిఫరెంట్ గానీ, బట్ అంతే, ఇల్లీగల్ ఇది అవుతాడు. అదేలే అదే దురందర్కి సిస్టమాటికలీ రాదులే కానీ. ఎలిమినేట్స్, అక్యుములేట్స్ ఇన్నఫ్ రీజనల్ ఇన్ఫ్లుయెన్స్ టు బికమ్ అ ప్రాబ్లమ్ టు ద గవర్నమెంట్. అదే అందులే. కదా. దురందర్ మూడు అయితే అంతే కానీ కదా. పుష్ప ఇంకా కేజీఎఫ్ లే. అక్కడ పుష్ప, కేజీఎఫ్, ఎక్స్ట్రాక్షన్ దురందర్ అనేది 3 ఏంటి? గవర్నమెంట్ కూడా ప్రాబ్లం అయిపోతాడు కదా. అది ప్రాబ్లం అవుతాడు కానీ యా. మెయిన్ ప్లాట్ ఏంటంటే ఇల్లీగల్ న్యాచురల్ రిసోర్స్ ఎక్స్ట్రాక్షన్ కదా. ఎస్. వాడు అక్కడ ఏ ఎస్. ఎక్స్ట్రాక్ట్ చేయడు ఎస్. కదా. అర్థమైంది. బాగా ఇలా అంత బాగా ఎత్తలా చేసావు. లేదు. గూగుల్ నుంచి ఉంటే ఇంకా బాగుండేది. నీ కొత్తలే. ఓకే. నెక్స్ట్. ఆర్మీ ఆఫ్ చదువు చదువు, నువ్వు చదువు అయితే. Okay, an army officer is sent to Kurnool to inform about an injured soldier. Problems arise when he finds himself in the middle of uncovering a major scam. సర్లేరు, నీకెవరు? అవునా? ఒరే ఎంత బాగా ఉమ్. చెప్పేస్తావేంట్రా? ఛే, నేను ఛ, 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 ఛ. సరే సర్లేదా నెక్స్ట్ కర్నూలు నెక్స్ట్. ఆర్మీ ఆఫీసర్ అనగానే మరి ఇంకా. ఓకే. అంత గుర్తుందారా? నువ్వు కన్నూర్లు అనేది గుర్తుండదు అనుకున్నా నేను. ఆ బుర్జు, ఏదో బుర్జు గుర్తుంది. సర్లే. A high ranking సర్లే. law enforcement officer takes a indefinite personal leave to assist his father, a retired professional, in completing an outstanding item on an informal personal checklist. రే ఎక్కడి నుంచి రా వెతుక్కున్నావు ఇవన్నీ? హై ర్యాంకింగ్ లా ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్. ఇది తెలుసా నాకు? అది సో ఆ తెలుసు, ప్రతి తెలుగోడికి తెలుసురా. లీవ్ ఇందాక టు మనం అసిస్ట్. మెన్షన్ చేసుకున్నాం ఈ సినిమా గురించి. అదైతే హింట్ ఇస్తా. ఇందాకంటే ఇందాక ఇందాకటికి నా చెప్పిన దాంట్లో మెన్షన్ చేసుకున్నాం, అండ్ ఆ హీరో గురించి మాట్లాడుకున్నాం కూడా ఈ కాన్వర్సేషన్ లో. ఏంటి? బాబేనా? యా. అండ్ కంప్లీటింగ్ అన్ అవుట్ స్టాండింగ్ ఇన్ఫార్మల్ పర్సనల్ చెక్ లిస్ట్. ఓకే పోక్రియా? కాదులే వాళ్ళ అక్కడ దాంట్లో. కరెక్ట్ రాసులుగా. ఓ కరెక్టా? ఓయ్ పోగ్రి సూపర్. కరెక్ట్. ఓకే యా. ఆగు. హై లా ఎన్ఫోర్స్మెంట్ అవే ఆగు బాయ్. టేక్స్ పర్సనల్ లీవా? యా. అక్కడ యాక్చువల్ లా ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ వాడు ఎవడు? నాజరా? పోలీస్ రా. నాజ్ పోలీస్ రా బాబు. అతనా? ఉమ్. లా ఆ ఎన్ఫోర్స్మెంట్ పోలీస్ పోలీస్ కదా. అనేది వాడు తర్వాత అవుతాడు కదా. రే అప్పుడు కాదురా, వాడు పోలీస్ అండర్ కవర్ లో వెళ్తాడు. అవును అవునులే అవునులే కరెక్ట్ కరెక్ట్ ఉమ్, కరెక్ట్. అదే. అదే. అండ్ ఆర్మీ చదువు చెప్పరా. చదువు. ఇది నీకు చెప్పు, నేను నీకు వెంటనే ఇంకా సలాం కొడదా నేను. సరే చదువు చదువు. An army officer sets out to save the people of his country when he learns that an entire network of terrorists are operating in the city and are planning to carry out multiple terror attacks. చెప్పు. నీదే ఇంకేం గూఢచార్య. కాదు. See, ఇదే ఇదే ప్లాట్ లైన్ తో బోల్డ్ సినిమాలు ఉన్నాయి. నువ్వు అవును. ఆ సినిమాని ఎగ్జాక్ట్ గా చెప్పు, నేను నీకు సలాం కొడతా. హిట్ 3 కాదు. పెద్ద ఇదేముంది ఆర్మీ ఆఫీసర్ ఏంటాడు దాంట్లో?
టెన్సా 2010 తర్వాత వచ్చింది అయితే సినిమా. 2010 తర్వాత. లాంగ్వేజ్ అది చెప్తే కొంచెం ఈజీ అయిపోతుంది. గెస్ నీకు ఇంట్లో చెప్తాను. గెస్. హిందీయా? కాదు. తమిళం? సరే తమిళ్. సినిమా నాట్ చూసాను గుడ్ నేను. నాట్ బ్యాడ్. చూసావు చూడడం సినిమా అదే చూసావు. చూసాను. బీస్ట్ రా. అబ్బా కాదు, బీస్ట్ లో వాడు ఆర్మీ ఆఫీసర్ కాదు, రా ఏజెంట్. ఆర్మీ ఎంత సుల్లిగా రా. కాన్ఫిడెంట్. ఎంత సర్లే. కాదు అంటే రా అని వాడిది ఇది కదా, వాడు రా అని బీస్ట్ చెప్పుకొని కొన్ని తిరుగుతాడు. బీస్ట్ హీరోవా? ఆ నీ అబ్బా తలపతా? ఆ తలబతే. ఓకే. ఇప్పుడు ఈజీరా. కాదు, ఇంత ఇంత కన్వీనియంట్ గా చేసుకున్నావు సిచ్యువేషన్ ని, ఇప్పుడు కూడా చెప్పలేకపోతే ఏం కాదు చేయలేను వాడివి నేను. సినిమాలు నాకు అంత గుర్తు. మెర్సలా ఇది? ఏది అది? అమ్మ ఒకేలా ఉంటాయిరా. తుపాకీయా? తుపాకీ. ఆ, వాడు అన్ని కన్ఫ్యూజింగ్ ఉండే పేర్లు. తేరి, తుపాకీ, మెర్సల్. నేను అదేలే. చెప్పలేనంత. తుపాకీ కంపల్సరీ సెక్సీరా. సలాం కొట్టు మరి ఇప్పుడు. కొడతా ఇంక దానికి. సంగతి ఇది నీది ఇప్పుడు. ఓకే. నెక్స్ట్ చూద్దాం, నువ్వు చెప్పలేవు నెక్స్ట్. Stealing his true professional identity from everyone around him, finds that maintaining the deception becomes significantly harder once romantic feelings are introduced into the question. ఒరే ఒరే ఒరే, ఏంట్రా ఇది. నేను ఆన్సర్ మర్చిపోయాను. నేను చెక్ చేసుకోవాలి ఒకసారి. నేను చెక్ చేసుకుంటున్నారా, నువ్వు ఇలా ట్రై చేయి. నేను చెప్పినా నీకు ఎలా రా తెలుస్తుంది పూక ఇది కరెక్టా కాదా అని. అదే కదా. కానీ మరి తొందర వచ్చే నేను చూస్తాను. డూడా. కాదు, డూడ్ లెటర్. ప్రొఫెషనల్ ఐడెంటిటీ కాదు కదా. ఇదిలే. సో కాకపోతే నాకు హిందీ ఆ, కష్టమా. ఆ మళ్ళీ బాబు సినిమానే 2000s లో వచ్చింది. కల్ట్ క్లాసిక్ సినిమా. ఏంటి బాబుకి ఫీలింగ్స్ వచ్చి వాడు ఎక్స్ప్రెస్ చేయకుండా ఎస్. అలాగున్నాడా. ఏంటి ఎస్. మన బాబే. మన బాబే. అమ్మో, 2000s లో వచ్చిందా. ఎస్. ఏం చేశారు టూ మోస్ట్ థౌజండ్స్ లో. బేసిక్ ఆన్సర్ రా. నువ్వు నన్ను 2 3 క్వశ్చన్లు అడుగు, నీకే ఆన్సర్ వచ్చేస్తుంది. క్వశ్చన్స్ అడుగు. శ్రీమంతుడా. 2000s మచ్చా, 2010 తర్వాత కాదు. నాకు గుర్తు నాకు సినిమా శ్రీమంతుడు ప్లాటే నాకు సరిగ్గా గుర్తులేదంటే నీకు టైం గుర్తుంటది మరి ఎప్పుడు వచ్చిందో అని. శ్రీమంతుడు 2014 లో వచ్చింది. ఈ సరే సినిమా టూ ఓకే. థౌజండ్ టెన్ కంటే ముందరే. బాబు అయ్యే ముందు వచ్చిందా ఈ సినిమా, లేకపోతే ఒక వెల్ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్ అయ్యాకనే వచ్చిందా ఇది. యా యా, ఈ సినిమా ఇంకా గట్టిగా ఎస్టాబ్లిష్ చేసింది. ఉమ్, ఇదాటివే. అరే దూకుడా. దూకుడు. అతడు. దూకుడు 2010 వచ్చి అది అతడు. అతడు చూడలే యా. భయ్యా నేను అతడు. ఇంకా స్టోరీ తెలుసు కదా, ఓ, నువ్వు చూసావు అనుకుంటున్నాను. తెలియదు. సరే కానీ నథింగ్ బాగుంది బట్ అంటే ఇక్కడ ఇచ్చిన డిస్క్రిప్షన్ బట్ చాలా బాగుంది మరి ఆ చూడాలి. అదే ఇంకా బాగుంటది చూడు ఇంకా. చూస్తా. చదివిదే. దీనికే. Okay. A carefree hire finds his world shaken when love, family expectations, and hidden truths test his choices, leading him on an emotional journey of responsibility, romance, and self-discovery. ఇది కూడా. వారిసు. ఇది అబ్బా అనుకున్నాను ఇదే చెప్తామని. కాదు. కరెక్టేనా? కాదు. అసలు సినిమాకి దీనికి సంబంధం లేకుండా ఉండేది డిస్క్రిప్షన్. పిల్లా జమీందార్. నహి. మరి యాసిస్ ఉంది కదరా పిల్లా జమీందార్. కానీ కాదుగా. ఓకే, తమిళ్, తెలుగు, హిందీ. తెలుగు. తెలుగు. 2010 కి ముందర తర్వాత? తర్వాతే. ఇంకి తర్వాత. ఓకే. ఇంకా. కేర్ఫ్రీ ఎయిర్. కేర్ఫ్రీ ఎయిర్ అంటే రిచ్ సినిమాలు సరే త్రివిక్రమే నీకు తీస్తాడు ఇంకా కొంచెం. మేక్ ఇట్ ఈవెన్ సింపులర్ 2020కి తర్వాత. 20కి తర్వాత. యా. ఓ, కేర్ఫ్రీ ఎయిర్. ఏ పెద్ద రిచ్ గా హీరో ఉన్న సినిమాలు ఏమొచ్చాయి? కేరాంపా. నేను చూడలేదు అది, నాకు తెలియదు అది కాదు. కేరాం డిస్క్రిప్షన్ ఇది కూడా.
అబ్బో. యాజ్ ఇట్ ఈస్ డిస్క్రిప్షన్ యాక్చువల్ గా. అవునా? ఏమో ఆ తెలియదు. వాయక్క. బట్ హీరో పెద్ద హీరోనా లేదంటే ఓకే. టియర్ చెప్తే కూడా తెలిసిపోతుంది బాయ్ నీకు. సర్లే, tier 1. హీరో మనందరు పాప్ హీరోస్. సరే చెప్పు హీరో పేరు చెప్పరా. తెలిసిపోతుంది, ఈజీగా తెలిసిపోతుంది. అంటే కొంచెం అవునా? చాలా సింపుల్ చేస్తుంది. సర్లే, రీసెంట్ గా వచ్చిన సినిమా. రీసెంట్ గా ఆ రాజాసాబ్ ఏంద్రా. ఎస్, యూర్ రైట్. నీ అమ్మ. ఓ నీ అమ్మ. కత్తి. అసలు నువ్వు చెప్పవు అనుకున్నా, నేను గూగుల్ చేసావు కదా. ఎక్కడి నుంచి గూగుల్ చేస్తుంది, నేను గూగుల్ చేసి ఎట్ట వస్తుంది ఇది. ఏమో అంటే ఫోన్ లో తీసుకొని లెన్స్ వాడు చేసామేమో, నాకేం తెలుసు. సుల్లిలే. A self-employed man with poor customer service skills and no medical background is collectively identified by an entire village as the solution to their ongoing public health crisis. వచ్చినట్టే, ఈరోజు అయినట్టే ఇది. సెల్ఫ్ ఎంప్లాయిడ్ మ్యాన్ విత్ పూర్ కస్టమర్ సర్వీస్ స్కిల్స్ అండ్ నో మెడికల్ బ్యాక్గ్రౌండ్ ఇస్ చాలా కలెక్టివ్లీ కాంప్లికేట్ ఐడెంటిఫైడ్. చేసింది కానీ టాక్సీ డ్రైవర్ రా సెల్ఫ్ ఎంప్లాయిడ్ అంటే. ఓకే, టాక్సీ హీరో డ్రైవర్. టాక్సీ డ్రైవర్. ఓకే, నో ఐడెంటి. మన మెయిన్ స్ట్రీమ్ వాళ్ళు టాక్సీ డ్రైవర్ లా చెయ్యరే. చేశాడుగా ఆ, ఒకతను. చెప్పు, క్లూ చెప్పు. మనం చాలా ఎక్కువ మాట్లాడుకున్న హీరో ఇప్పుడు దాకా. బాబేనా? యా. మా మా అమ్మమ్మ. అదే ఇది మన సర్కార్ వారి పాటేగా. దానిలో క్యాబ్ డ్రైవర్ ఆరా, అందులో లోన్ వసూలు చేస్తాడు కదరా. ఓ షెట్, కరెక్ట్. ఆ మరి ఇంకేంట్రా క్యాబ్ డ్రైవర్ అక్కడ ఓకే, కలేజా కలేజా. ఎస్. ఏ అదే the boy after he helps her and manages to win the hearts of her family with his good deeds. However, she is unaware మిర్చిరా. that he belongs. సర్లే, ఆ వాక్యం మిర్చియే. మిర్చియే కదా. మిర్చి. ఆ, ఎస్. అంత అంత సింపుల్ గా ఉందా? చెప్పవు అనుకున్నా ఆ ఇది. ఇది అర్థం మిర్చి, నేను కూడా ఆలోచించాను అందుకు. ఓ, బాగుందిరా, ఇది కంటిన్యూ ఆ చేయొచ్చు. యాక్చువల్లీ మీరు యా. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో, మీలో కోటేశ్వరుడు నాకు ప్లాన్ చేద్దాం, మాకు డిఎం చేయండి. మిమ్మల్ని మిమ్మల్ని కూడా లాక్కొచ్చి హాట్ సీట్ లో పెట్టి ప్రైజ్ ఇస్తాను ఆడదాం. నేను. ప్రైజ్ కూడా ఆ, ఉన్నది, ఇంట్రెస్టింగ్ అంటే ప్రైజెస్ ఉన్నాయి. ఏస్తావు ఏదో ఫోటో ఇస్తావా వాళ్ళతో? సర్లే. ఓకే, ఓకే సో ఫ్రెండ్స్. అదా మా వీడియో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్స్ టు. ఓకే. ఓకే, థ్యాంక్ యూ. తినండి, పడుకోండి, పండుగ చేసుకోండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ. యా. యా.